Hello friends, welcome back to our channel RTV Learnings. మీరు టెట్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారని మీ స్పందన ద్వారా అయితే అర్థమవుతుంది. అందుకే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి మాస్టర్ ఇన్ 30 డేస్ ఛాలెంజ్ మీకోసం. ఇందులో భాగంగా మనం డే 1 క్లాస్లో అసలు పెరుగుదల, వికాసము, పరిపక్వత అంటే ఏంటి, గ్రోత్, డెవలప్మెంట్, మెచ్యురేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్లో బేసిక్ కాన్సెప్ట్స్ని చాలా క్లియర్గా తెలుసుకొని ఉన్నాము. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. దయచేసి ఆ వీడియోను తప్పక ఈ వీడియో యొక్క చూడండి. ఇక ఈరోజు డే 2లో మన వికాసాన్ని ప్రభావితం చేసే అత్యంత కీలకమైన అంశాలు లేదా కారకాలు ఏంటి, వికాసానికి నేచర్ అండ్ నర్చర్లో ఏది ముఖ్యమైనది అనే అంశాన్ని డిస్కషన్ చేద్దాము. ఎగ్జామ్లో ఇందులో నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. సో దయచేసి వీడియో పూర్తిగా చూడండి. టాపిక్ స్టార్ట్ చేసే ముందు మన 30 రోజుల ఛాలెంజ్ని మిస్ అవ్వకుండా ఉండటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అటెండెన్స్ మార్క్స్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ మూవ్ టు ద టుడేస్ టాపిక్. ఈరోజు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనే సబ్జెక్ట్లో మొదటి యూనిట్లో డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, శిశు వికాసం అనే దాంట్లో మనం 3వ అంశంగా వికాసంపై ప్రభావం చూపు కారకాల గురించి డిస్కషన్ చేసుకుందాము. సో ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్. సో ఇక్కడ కారకాలు ఎన్ని రకాలు ఉంటాయి, ఏ కారకాలు వ్యక్తి యొక్క వికాసంపై ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకుందాం. సో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి యొక్క వికాసంలోని వ్యత్యాసాలను లేదా వైవిధ్యాలను మనం గమనించినట్లయితే వాటికి 2 కారకాలు ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి వారసత్వం అయితే, లేదా దాన్ని మనం అనువంశికత అని కూడా అంటాము, లేదా హెరిడిటరీ. రెండవది పరిసరాలు లేదా ఎన్వైరన్మెంట్. సో ఈ 2 కలిసి వ్యక్తి యొక్క వికాసాన్ని నిర్ణయిస్తాయి అన్నమాట. సో కాబట్టి ఈరోజు చాలా సింపుల్ టాపిక్, చాలా చిన్న టాపిక్. మనము వ్యక్తి యొక్క వికాసంపై ఈ 2 కారకాలు, ఏ కారకాలు, ఇందులో వారసత్వ కారకాలు ఏముంటాయి, పరిసరాల్లో ఉండేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి, ఎన్వైరన్మెంట్ ఫ్యాక్టర్స్ అండ్ హెరిడిటరీ ఫ్యాక్టర్స్ గురించి కూలంకుషంగా తెలుసుకుందాము. ఇందులోంచి మీరు ఒక బిట్ను అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ముందుగా మనము వారసత్వము లేదా హెరిడిటరీ గురించి తెలుసుకుందాం. సో వారసత్వము యొక్క అర్థాన్ని ముందుగా మనం తెలుసుకుందాము. తల్లిదండ్రుల నుంచి కానీ, లేదా పూర్వీకుల నుంచి కానీ, లేదా ఒక జాతి నుంచి కానీ వాళ్ళ యొక్క పిల్లలకు, లేదా ఒక వ్యక్తికి ముందు తరాల నుంచి లేదా తల్లిదండ్రుల నుంచి సంక్రమించేటువంటి వారసత్వమైనటువంటి జన్యు సంబంధమైన లక్షణాలు మనము అనువంశికత కింద తీసుకోవచ్చు. ఏంటా జన్యు సంబంధమైనటువంటి లక్షణాలు? బయలాజికల్ ఫ్యాక్టర్స్. వాట్ ఆర్ ద బయలాజికల్ ఫ్యాక్టర్ ట్రాన్స్మిట్స్ ఇన్ ఏ చైల్డ్ ఫ్రమ్ ది పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ ది ఎన్సెంట్స్. సో ఇక్కడ తల్లిదండ్రుల లక్షణాలు సంతానానికి జన్యు మార్గంలో సంక్రమించడాన్ని మనము వారసత్వంగా లేదా అనువంశికత కింద మనం తీసుకోవచ్చు. వారసత్వం లేదా హెరిడిటీ లేదా అనువంశికత అని కూడా అంటారు. దీనికి ఇంకొక పేరు, ఇది జన్మతహా వస్తుంది మనకు. అంటే మన పుట్టుకతోనే మనకు కొన్ని లక్షణాలు, తల్లిదండ్రుల లక్షణాలు లేకపోతే మన పూర్వీకుల యొక్క లక్షణాలు మనలో సంక్రమిస్తాయి. కాబట్టి దీన్ని మనం జన్మతహా అని కూడా అంటాము, లేదా నేచర్ అని కూడా పిలుస్తాం. అయితే అనువంశికత వివరించడానికి డగ్లస్ అండ్ హాలెండ్ మనకు ఒక డెఫినేషన్ అయితే ఇవ్వడం జరిగింది, నిర్వచనం. అదేంటంటే అనువంశికత అనేది తల్లిదండ్రుల నుంచి కానీ, లేదా మన పూర్వీకుల నుంచి కానీ, లేదా ఒక జాతి నుండి కానీ ఒక వ్యక్తికి సంక్రమించేటువంటి లేదా ఒక జీవికి సంక్రమించేటువంటి రూపాలు లేదా భౌతికమైనటువంటి సామర్థ్యాలను మనము అనువంశికత అనవచ్చు. ఇక్కడ వారసత్వాన్ని మనము దేని కింద ట్రీట్ చేయాలండి? అనువంశికత కింద తీసుకుంటాం అనమాట. సో కాబట్టి ఈ వారసత్వము లేదా అనువంశికత అనేది మనకు డగ్లస్ అండ్ హాలెండ్ ప్రకారం అదేంటంటే తల్లిదండ్రుల నుంచి కానీ, ఇతర పూర్వీకుల నుంచి కానీ. ఇది ఒకసారి బిట్లో అడిగిండు మనకు. కింది వాటిలో అనువంశికత దేని ద్వారా సంక్రమిస్తుందని అడిగారు అనమాట. తల్లిదండ్రుల నుంచా, తండ్రి తల్లిదండ్రుల నుంచా, తల్లి తండ్రుల నుంచా, లేదా పూర్వీకుల నుంచా అని. జనరల్గా మనము పూర్వీకులుగా చూసుకోవాలి. అంటే తల్లిదండ్రుల నుంచి కానీ, అంటే మన అమ్మమ్మలు, అంటే అమ్మ సైడ్ వాళ్ళు, లేదా నాన్న సైడ్ నుంచి, నాన్న వైపు నుంచి, తండ్రి తల్లిదండ్రుల నుంచి కానీ మనకు సంక్రమించవచ్చు. సో కాబట్టి మనం పూర్వీకులు ఎనిసెంట్స్ కింద తీసుకోవచ్చు. సో కాబట్టి డగ్లస్ అండ్ హాలెండ్ ప్రకారము మనకు చెప్పేది ఏంటంటే అనువంశికత అంటే, మరొకసారి చెప్తున్నాను, తల్లిదండ్రుల నుంచి లేదా ఇతర పూర్వీకుల నుండి లేదా ఒక జాతి నుండి ఒక వ్యక్తికి సంక్రమించేటువంటి రూపాలు లేదా భౌతిక సామర్థ్యాలు అంటారు. ఏంటా రూపాలు, ఏంటా సామర్థ్యాలు లేదా భౌతిక రూపాలు అంటే మనకు శారీరకపరమైన లక్షణాలు, ఫిజికల్ ట్రైట్స్ అంటాం, లేదా మానసికపరమైనటువంటి లక్షణాలు, ఎమోషన్స్, అలాగే టెంపర్మెంట్ ట్రైట్స్, స్వభావ లక్షణాలు. సో ఈ ట్రైట్స్ అయితే అంటే the traits which can transmit from the innocents or from the parents to a child or to a person is called the hereditary or the nature. సో ఇక్కడ 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, తల్లిదండ్రుల నుంచి సంతానానికి దేని ద్వారా అనువంశికత సంక్రమిస్తుందంటే జన్యు మార్గంలో. ఎవరి నుంచి సంక్రమిస్తుందంటే తల్లిదండ్రుల నుంచి, లేదా మనం ఇంకా చెప్పాలంటే పూర్వీకుల నుంచి సంక్రమిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. సో వికాసంపై ప్రభావం చూపే కారకాల్లో వారసత్వం అనేది కూడా మనం ఒకటని చెప్పుకున్నాం కదా. మరి ఆ బయలాజికల్ ఫ్యాక్టర్స్ ఏంటో మీకు చెప్పాను. అయితే దీనికి ఆధారం ఏంటి అంటే బయలాజికల్ బేసిస్ ఏంటి వారసత్వానికి అని మనం చూసుకున్నట్లయితే, వ్యక్తి యొక్క జీవితం అనేటువంటిది మనకు సంయుక్త బీజ స్టేజ్ నుంచే మొదలవుతుంది. ఏంటి సంయుక్త బీజం అంటే?
దీన్ని ఇంగ్లీష్లో జైగోట్స్ అని అంటారు. అంటే తల్లి తండ్రుల యొక్క క్రోమోజోమ్స్తో ఏర్పడేటువంటి ఒక కణము సంయుక్త బీజం. సో ఈ జైగోట్లో మనకు 46 మొత్తం 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. వాటిని మనము 23 జతల క్రోమోజోమ్స్గా ట్రీట్ చేయొచ్చు. 23 జతల క్రోమోజోమ్స్. ఈ 23 జతల క్రోమోజోమ్స్ 23 ఏమో మనకు తల్లి నుంచి ఉంటే 23 ఏమో తండ్రి నుంచి ఆ జైగోట్లో ఉంటుంది. సో ఈ 23 జతల క్రోమోజోములలో మొదటి 22 జతలు అనేవి మనము శారీరక క్రోమోజోమ్ అని అంటాం. అంటే ఆటోసమ్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇది ఒకసారి బిట్లో అడిగింది కాబట్టి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో లేదా శారీరక క్రోమోజోములు అంటాం. అంటే ఏంటి, మన వ్యక్తి యొక్క శరీర నిర్మాణానికి దోహదపడేటువంటి క్రోమోజోమ్స్ మొదటి 22 జతలు అయితే, మరి 23వ జత క్రోమోజోమ్ అనేది లింగ నిర్ధారణను చూపెడుతుంది మనకు. 23వ క్రోమోజోమ్ అనేది మనకు సెక్స్ డిటర్మినేషన్ క్రోమోజోమ్ అంటాం. అంటే లింగ నిర్ధారణ క్రోమోజోములు అని అంటాం. ఏంటా లింగ నిర్ధారణ క్రోమోజోములు అంటే, పుట్టేటువంటి బిడ్డ ఆడబిడ్డనా లేదా మగబిడ్డ లేదా మగ శిశువా ఆడ శిశువు అనేది మనం 23వ జత క్రోమోజోమ్ని బేస్ చేసుకుని చెప్తాం. గుర్తుపెట్టుకోండి, ఇది 23వ జత క్రోమోజోము మనకు లింగ నిర్ధారణ కోసం ఉపయోగపడుతుంది. 23rd పెయిర్ ఆఫ్ ఎ క్రోమోజోమ్ ఈజ్ సెక్స్ డిటర్మినేషన్ క్రోమోజోమ్స్. ఇక్కడ మీరు పిక్చర్లో చూడొచ్చు అనమాట. మొదటి 22 అనేది మనకు శరీర నిర్మాణానికి, అంటే మనకు ఫిజికల్ ఫీచర్స్ కోసం ఉపయోగపడే క్రోమోజోమ్స్ ఆటోసమ్స్ అంటాము. అండ్ సెక్స్ డిటర్మినేషన్ క్రోమోజోము మనకు 23వ క్రోమోజోము. ఇక్కడ మీరు పిక్చర్లో చూడొచ్చు, ఇక్కడ 23వ క్రోమోజోమ్. సో ఇందులో తల్లి నుంచి ఎప్పుడు కూడా మనకు ఎక్స్ క్రోమోజోమ్స్ వస్తాయి. ఎప్పుడు కూడా ఎక్స్ ఫ్రమ్ ది మదర్, తల్లి నుంచి వస్తుంది. తండ్రి నుంచి ఎక్స్ లేదా వై క్రోమోజోమ్స్ వస్తాయి మనకు. అంటే ఫాదర్ నుంచి మనకు ఎప్పుడు కూడా ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ రిలీజ్ అవుతాయి. కాబట్టి ఎక్స్ అండ్ ఎక్స్ కలిసినప్పుడు మనకు ఫిమేల్ లేదా ఆడ శిశువు జన్మిస్తుంది. ఎక్స్ అండ్ వై కలిసినప్పుడు మగ శిశువు జన్మిస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఈ 2 పాయింట్లు. ఒకటి, 23వ జత క్రోమోజోమ్స్ దేనికి ఉపయోగపడుతుందంటే లింగ నిర్ధారణకు ఉపయోగపడుతుంది. అండ్ ఎక్స్ కలిస్తే ఫిమేల్, ఎక్స్ అండ్ వై కలిస్తే మేల్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, లింగ నిర్ధారణ కోసము, అంటే పుట్టేటువంటి బిడ్డ ఆడబిడ్డనా లేదా మగబిడ్డనా అని తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి క్రోమోజోమ్ ఎవరివి, తల్లివా తండ్రివా అంటే తండ్రిదే, తల్లిది కాదు. తల్లి నుంచి కేవలం ఎప్పుడు కూడా ఎక్స్ అనే క్రోమోజోమే మనకు రిలీజ్ అవుతుంది. తండ్రి నుంచి మాత్రం ఎక్స్ అండ్ వై మన క్రోమోజోమ్స్ వస్తాయి. కాబట్టి తండ్రి యొక్క క్రోమోజోమ్స్ ద్వారా మనం లింగ నిర్ధారణ చేయబడుతుంది అనమాట. ఇది బిట్ ఇక్కడ. సో చైల్డ్ జెండర్ ఈజ్ డిటర్మైన్డ్ బై ది ఫాదర్స్ క్రోమోజోమ్. సో నౌ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మనకు బిట్ మాక్సిమం ఇక్కడ నుంచి వస్తుంది. 24లో ఇక్కడ నుంచి ఒక బిట్ అయితే కంపల్సరీ వచ్చింది. సో టైప్స్ ఆఫ్ ట్విన్స్, కవలలు రకాలు. సాధారణంగా కవలలు మనకు 2 రకాలుగా చూడవచ్చు మనము. ఒకటి విజాతి లేదా విరూపక కవలలు, డైజోగోటిక్ ఫెటర్నల్ ట్విన్స్ అంటాం దీన్ని. లేదా రెండోది సజాతి లేదా సరూపక కవలలు, మోనోజైగోటిక్ ఐడెంటికల్ ట్విన్స్ అని అంటాం దీన్ని మనము. సో చూద్దాం, ఏంటి విజాతి లేదా విరూపక కవలలు, ఫ్రెటర్నల్ ట్విన్స్ అంటే ఎవరు? తల్లి నుంచి వచ్చేటువంటి 2 అండాలు, తండ్రి నుంచి వచ్చిన 2 శుక్రకణాలు, 2 ఫలదీకరణం చెంది ఒకేసారి విడుదలయ్యి ఫలదీకరణం చెందితే దాన్ని మనము అప్పుడు పుట్టేటువంటి బిడ్డల్ని మనం ఏమంటామంటే విజాతి లేదా విరూపక కవలలు అంటాం. డైజోగోటిక్ ఫెటర్నల్ ట్విన్స్ అంటాం. అంటే ఇక్కడ 2 separate eggs and 2 separate sperms from the parents can fertilize. అంటే 2 వేర్వేరు అండాలు, 2 వేర్వేరు శుక్రకణాలు ఒకేసారి విడుదలై ఫలదీకరణం చెందడాన్ని మనము విజాతి లేదా విరూపక కవలలు జన్మించడానికి సహాయపడతాయని చెప్పవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, విరూపక లేదా విజాతి కవలలలో ఏ రకమైన ఫలదీకరణం చెందుతుంది అంటే, 2 అండాలు లేదా 2 శుక్రకణాలు కలిసి ఒకేసారి ఫలదీకరణం చెందారు. 2 వేర్వేరు ఉంటుంది. ఇక్కడ మీకు డయాగ్రామ్లో కనిపిస్తుంది కదా, 2 వేర్వేరు ఉంటాయి. అప్పుడు జన్మించేటువంటి పిల్లలు ఎలా ఉంటారు? అప్పుడు మనకు 2 మగ పిల్లలు పుట్టవచ్చు, లేదా 2 ఆడపిల్లలు పుట్టవచ్చు, లేదా ఒక మగ ఒక ఆడ శిశువు జన్మించవచ్చు. కాబట్టి ఇక్కడ వేర్వేరు జన్యు నిర్మాణం జరుగుతుంది. ఇలా 2 వేర్వేరుగా జన్యు నిర్మాణం అనేది జరుగుతుంది. ఇలా మీకు డయాగ్రామ్ కూడా చూడవచ్చు. మరి సజాతి లేదా సరూపక కవలలు అంటే ఏంటంటే, అండం ఒకటే ఉంటుంది, శుక్రకణం కూడా ఒకటే ఉంటుంది. ఈ 2 కలిసి ఫలదీకరణం జరిగిన తర్వాత 2 ఎంబ్రాయిస్గా ఫామ్ అవుతుంది అనమాట. 2గా విడిపోతాయి. అంటే ఒకటే అండము 2గా విభజన జరుగుతుంది. ఆ తర్వాత ఫలదీకరణం చెందడం అనమాట. ఒకటే అండము ఒకటే శుక్రకణం ఉంటుంది, కానీ తర్వాత ఒక అండము 2గా ఫలదీకరణం చెందడాన్ని మనము స్వరూప లేదా సజాతి కవలలు, ఐడెంటికల్ ట్విన్స్, మోనోజైగోటిక్స్. అంటే 1 egg and 1 sperm from the parents can fertilize and then it splits into the 2 embryos. 2 embryosకి ఇది డివైడ్ అవుతుంది. సో ఎట్లా అంటే, ఒకటే ఎగ్ ఒకటే ఉంటుంది, కానీ ఇందులో మనకు 2 embryos ఇలా ఫామ్ అవుతాయి అనమాట. ఇక్కడ ఒక బేబీ, ఇక్కడ ఒక బేబీ. కానీ ఇక్కడ ఏంటంటే సపరేట్ ఉంటాయి దేని దానికి. కానీ ఇక్కడ ఒకే దాంట్లో 2 ఉంటారు. ఇక్కడేమో 2 వేరు ఎంబ్రాయిస్లలో ఉంటారనమాట.
సో ఇది ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అప్పుడు పుట్టబోయేటువంటి పిల్లలు ఎలా ఉంటారు ఇక్కడ? మనకు పుడితే ఇద్దరు మగ పిల్లలే పుడతారు, లేదా ఇద్దరు ఆడ శిశువులే జన్మిస్తారు ఇక్కడ. పుడితే ఇద్దరు మగ లేదా ఇద్దరు ఆడ. అంతేగాని ఒక ఆడ ఒక మగ పుట్టడానికి అవకాశం లేని కవలలు ఎవరంటే సజాతి లేదా స్వరూపక కవలు, ఐడెంటికల్స్. సేమ్ ఫీచర్స్ ఉంటాయి, ఫిజికల్ ఫీచర్స్ సేమ్ ఉంటుంది, చూడడానికి సేమ్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఒకే జన్యు నిర్మాణం అని చెప్పిన కదా, ఒకే ఎంబ్రైస్ ఉంటుంది, పూర్తిగా ఒకేలా కనిపిస్తారు. అంటే మనం గుర్తుపట్టలేం ఫిజికల్ ఫీచర్స్, చాలా దగ్గర అసలు 99% ఫీచర్స్ సేమ్ ఈక్వల్గా ఉంటాయి, మనం గుర్తుపట్టినంతగా ఉంటాయి. కానీ విజాతి లేదా విరూపక కవలలు ఏంటంటే గుర్తుపట్టవచ్చు, ఒకళ్ళు ఆడ లేక ఒక మగ జన్మించవచ్చు, లేదా ఒకళ్ళు హైట్ ఎక్కువ ఒకటి హైట్ ఎక్కువ, అట్లా కొంచెం ఫిజికల్ ఫీచర్స్ మనం ఐడెంటిఫై చేయడానికి స్కోప్ ఉంటుంది ఇక్కడ. కానీ సజాతి లేదా స్వరూపక కవలలో ఐడెంటికల్ ఫీచర్స్ చాలా దగ్గర ఉంటాయి. నేను కూడా ట్విన్నే, సో చిన్నప్పుడే చనిపోయారు కవల పిల్లలు మేము కూడా. సో నాతో పాటు పుట్టిన మై బ్రదర్ చిన్నప్పుడే చనిపోవడం జరిగిందనమాట. జనరల్గా మనకు మన యొక్క జెనెటిక్ కోడ్స్ని ఒక తరం నుంచి ఇంకొక తరానికి, లేదా తల్లిదండ్రుల నుంచి లేదా పూర్వీకుల నుంచి ఒక వ్యక్తికి ట్రాన్స్మిషన్ జరగడానికి, జెనెటిక్ ట్రాన్స్మిషన్ జరగడానికి మనకు 2 రకాల కారకాలు మనం చూడొచ్చు. ఒకటి డిఎన్ఏ అంటాము, డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. ఇంకొకటి ఆర్ఎన్ఏ అంటాం, రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాం. సో ఇక్కడ డిఎన్ఏ ఏం చేస్తుందంటే మన యొక్క జెనెటిక్ కోడ్స్ని అది దాచిపెడుతుంది. జెనెటిక్ కోడ్స్ అని ఎందులో ఉంటాయి, డిఎన్ఏ స్టోర్ చేసుకుంటుంది. డిఎన్ఏ స్టోర్ చేసేటువంటిది ఏంటి, మనకు జెనెటిక్ కోడ్స్. అలాగే మరి ఆర్ఎన్ఏ ఏం చేస్తుందంటే ఈ ఆర్ఎన్ఏ అంటే జెనెటిక్ కోడ్స్ని ఒక తరం నుంచి తల్లిదండ్రుల నుంచి శిశువుకి ట్రాన్స్మిషన్ జరగడానికి, జెనెటిక్ ట్రాన్స్మిషన్ జరగడానికి మనకు ఉపయోగపడేదే ఆర్ఎన్ఏ. అంటే ఆర్ఎన్ఏ డిఎన్ఏకి సహాయపడుతుంది. అంటే ఆర్ఎన్ఏ మనం ఇక్కడ వాహకంగా చెప్పవచ్చు, ఒక వెహికల్ అనమాట. ఆర్ఎన్ఏ ఈజ్ ఏ వెహికల్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన డిఎన్ఏ జెనెటిక్ కోడ్ స్టోర్ చేయడానికి పనికొస్తే, ఆర్ఎన్ఏ అనేది దానికి మోయడానికి పనికొస్తుంది అనమాట. సో ఇది ఒకటి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్. ఇంతసేపు చెప్పానంటే ఈ స్లైడ్ నుంచి మరి బీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. సో నెక్స్ట్, సో ఇప్పటివరకు నేను చెప్పింది 2 పాయింట్లు. ఒకటి అనువంశికత యొక్క అర్థము లేదా నిర్వచనం చెప్పడం జరిగింది. రెండోది అనువంశికత ఫ్యాక్టర్లో బయలాజికల్ బేసిస్ ఏంటి మనకు అంటే క్రోమోజోమ్స్ గురించి చెప్పడం జరిగింది. 23వ జత క్రోమోజోమ్ మనకు లింగ నిర్ధారణ కోసం ఉపయోగపడుతుంది అనేది XY XX అనే దాని గురించి చెప్పాను. మూడోది మీకు అనువంశికతలో కొంచెం ముఖ్యమైనది బిట్ రావడానికి అవకాశం ఉంది, కవల పిల్లలు రకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇందులో ఇంకొక అంశంగా మనం చూసుకున్నట్లయితే అనువంశికత సూత్రాలు. ఇది చాలా సింపుల్, ఏం లేదు, కొంచెం గుర్తుపెట్టుకోండి. అనువంశికత సూత్రాలను మనకు యాక్చువల్గా ఈ అనువంశికత గురించి మనం అంతగా తెలుసుకుంటున్నాం అంటే దీనికి మూల కారణం ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటాం, జన్యు శాస్త్ర పితామహుడు. ఇది బిట్ మీకు గ్రేగర్ జోహన్ మెండల్. సో గ్రేగర్ జోహన్ మెండల్ ప్రకారం మనకు అనువంశికత సూత్రాలు. సో గ్రేగర్ జోహన్ మెండల్ సైంటిస్ట్ నేమ్ కంపల్సరీ ఒకటి అడుగుతున్నాడు ప్రతిసారి బిట్లలో. సో గుర్తుపెట్టుకోండి, జన్యుశాస్త్ర పితామహుడు ఎవరంటే గ్రేగర్ జోహన్ మెండల్. సో గ్రేగర్ జోహన్ మెండల్ ప్రకారం మనకు అనువంశిక సూత్రాలు 3గా చూడవచ్చు. మనం 3 రకాలు ఉంటాయి. అందులో మొదటిది లా ఆఫ్ సిమిలారిటీ, 2 లా ఆఫ్ వేరియేషన్, అండ్ 3వది లా ఆఫ్ రిగ్రెషన్. సో లా ఆఫ్ సిమిలారిటీ సారూప్య సూత్రం, ఈ పేరులోనే అర్థం మనకు తెలుస్తుంది. అదేంటంటే లైక్ బిగేట్స్ లైక్ అంటాం దీన్ని. లైక్ బిగేట్స్ లైక్. ఏంటి లైక్ బిగేట్స్ లైక్ అంటే పుట్టినటువంటి పిల్లలు తల్లిదండ్రుల యొక్క పోలి ఉంటారు ఖచ్చితంగా అని అర్థము. అంటే తల్లిదండ్రుల లక్షణాలు వస్తాయి, తల్లిదండ్రుల కలరు లేదా హైట్ వెయిట్, అంటే ఫిజికల్ ఫీచర్స్ కంపల్సరీగా అవే ఉంటాయి. లేదా తల్లిదండ్రుల యొక్క తెలివితేటలకు వస్తాయి, లేదా ప్రజ్ఞ పాఠవాలు ఎలా ఉంటే అలా వచ్చేస్తాయి. దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ సిమిలారిటీ. లైక్ బిగేట్స్ లైక్. అంటే చిల్డ్రన్ రిజెంబుల్స్ ది ట్రైట్స్ ఆఫ్ ఎ పేరెంట్. ఎగ్జాక్ట్లీగా ఉంటుంది, వాళ్ళ యొక్క లక్షణాలు ఎగ్జాక్ట్గా కనిపిస్తాయి. ఉదాహరణకు తెల్ల పిల్లి పుట్టడము, సింహానికి సింహం పుట్టడము, మానవ జాతికి మనుషులే పుట్టడము, లేదా తెలివైన తల్లిదండ్రులకు తెలివైన పిల్లలు పుట్టడము, లేదా మంద బుద్ధి గల తల్లిదండ్రులకు మంద బుద్ధి గల పిల్లలే పుట్టడం అనమాట. ఇలా ఎగ్జాక్ట్గా తల్లిదండ్రులకు ఏ ఫ్యాక్టర్స్ అయితే, ఏ లక్షణాలు, ఏ ట్రైట్స్ అయితే ఉంటాయో అవే ట్రైట్స్ కనుక పిల్లలకు వస్తే వాటిని మనము లైక్ బిగెట్స్ లైక్ అంటాము. ఆ ట్రైట్స్ని లా ఆఫ్ సిమిలారిటీ అంటాము, సారూప్య సూత్రం అంటాము. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. రెండోది ఏంటంటే వైవిధ్య సూత్రం, లా ఆఫ్ వేరియేషన్ అంటాము. లా ఆఫ్ వేరియేషన్ అంటే పిల్లలకు తల్లిదండ్రుల నుంచి కొన్ని లక్షణాలు మాత్రమే వస్తాయి, కొన్ని మాత్రం తల్లిదండ్రుల లక్షణాలకు విరుద్ధంగా ఉంటాయి అన్నమాట. సో డిఫరెన్సెస్ బిట్వీన్ ది పేరెంట్ అండ్ ది చైల్డ్ ఆర్ ఏ సిబ్లింగ్, అమంగ్ ద సిబ్లింగ్. అంటే తల్లిదండ్రులు పిల్లలకు మధ్య అయినా వ్యత్యాసం ఉండవచ్చు, లేదు ఒకే తల్లిదండ్రులకు పుట్టిన 2 పిల్లల్లో కూడా వ్యత్యాసం మనం చూడవచ్చు అనమాట. సో ఈ రకమైనటువంటి అనువంశికత లక్షణాలు కలిగినటువంటి పిల్లల్ని కానీ వ్యత్యాసాన్ని కానీ మనం వైవిధ్య సూత్రం అంటాం, లేదా లా ఆఫ్ వేరియేషన్ అంటాం. ఇలా ఎందుకు జరుగుతుందంటే అక్కడ అబ్నార్మల్ క్రోమోజోమ్స్ అని ఆ టైంలో రిలీజ్ అవ్వడం అనమాట. అబ్నార్మల్ క్రోమోజోమ్స్ రిలీజ్ అయ్యి ఈ రకమైనటువంటి డిఫరెన్సెస్ మనకు కొంత కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి మనం ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. వైవిధ్య సూత్రానికి ఎగ్జాంపుల్ ఏంటంటే తెల్ల పిల్లికి అక్కడక్కడ నల్లటి మచ్చలు కలిగినటువంటి, లేక నల్లటి చారలు కలిగినటువంటి పిల్ల పుట్టడం అనమాట. ఓకే, ఇదొకటి చెప్పొచ్చు. లేదా పొడువైన ప్రతిభావంతమైన తల్లిదండ్రులకు, అంటే తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, పొడుగ్గా ఉన్నారు, తెలివితేటలు ఉన్నాయి, ప్రతిభావంతులైన తల్లిదండ్రులకు పొడువైన మందబుద్ధి గల పిల్లలు పుట్టడం. అంటే అక్కడ 2 లక్షణాలు ఉన్నాయి పేరెంట్స్కి, ఒకటి పొడుగ్గా ఉన్నారు, అలాగే తెలివితేటలు కూడా ఉన్నాయి. కానీ పుట్టిన పిల్లవాడికి ఏముంటుంది, పొడుగు ఉంటుంది, కానీ మందబుద్ధి గల పిల్లలు పుట్టవచ్చు. ఒకటి వస్తుంది, ఒకటి రాలేదు లక్షణం. దీనికి ఇంకో రివర్స్ కూడా మీరు చెప్పవచ్చు.
పుట్టిన పిల్లలు పొట్టిగాను తెలివితేటలు ఎక్కువగాను పుట్టవచ్చు అనమాట. అంటే ఏదో ఒక లక్షణం పేరెంట్స్తో వస్తుంది, కొన్ని లక్షణాలు మాత్రం పేరెంట్స్కి విరుద్ధంగా ఉంటాయి. సో ఈ కైండ్ ఆఫ్ వేరియేషన్ మనము ఈ కైండ్ ఆఫ్ లక్షణాలను మనము వైవిధ్య సూత్రం లేదా లా ఆఫ్ వేరియేషన్ అంటాం అనమాట. అండ్ మూడోది వచ్చేసి మనకు ప్రతిగమన లేదా తిరోగమన సూత్రము అంటాం దీన్ని, లా ఆఫ్ రిగ్రెషన్. అంటే ఇది కంప్లీట్గా ఆపోజిట్, అంటే దీన్ని మనం వెనుకకు పోయే సూత్రం అని కూడా చెప్పవచ్చు. అంటే పిల్లలకు తల్లిదండ్రుల యొక్క లక్షణాలు కాకుండా తల్లిదండ్రుల లక్షణాలకు కంప్లీట్ విరుద్ధంగా కంప్లీట్ ఆపోజిట్ ట్రైట్స్ అనేవి వస్తాయి అన్నమాట. పిల్లలకు కంప్లీట్గా ఆపోజిట్ ట్రైట్స్ ఫ్రమ్ ది పేరెంట్స్. అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు, దీనికి మనం పండిత పుత్ర పరమసుంట, ఒకసారి అడిగిన బిట్ ఇది, పండిత పుత్ర పరమసుంట అనేటువంటి వాక్యం కింది వాటిలో ఏ నియమానికి సరిపోతుంది అనేది బిట్ అడిగారు మనకు. అందులో లా ఆఫ్ సిమిలారిటీయా, లా ఆఫ్ వేరియేషన్, లా ఆఫ్ రిగ్రెషన్, సారూప్య సూత్రము, వైవిధ్య సూత్రము, ప్రతిగమన లేదా తిరోగమన సూత్రము. సో అప్పుడు ఆన్సర్ మనకు ప్రతిగమన సూత్రం అని చెప్పాలి. ప్రతిగమనం అంటే ఆపోజిట్, వెనుకకు నడవడము అని అర్థం. తిరోగమనము ఆపోజిట్ అంటే అనమాట. సో కాబట్టి ఇంకా ఉదాహరణ తెల్ల పిల్లికి నల్ల పిల్లి పుట్టడము, లేదా పొడువైన తల్లిదండ్రులకు పొట్టి పిల్లలు పుట్టడం, లేదా తెలివైన తల్లిదండ్రులకు కంప్లీట్గా తక్కువ పిల్లలు పుట్టడము, మందబుద్ధి గల పిల్లలు పుట్టడం అనమాట. ఇలా కంప్లీట్ ఆపోజిట్ రైట్స్ లేదా ఆపోజిట్ లక్షణాలు కనుక పిల్లలకు వస్తే ఆ కైండ్ ఆఫ్ మనకు సూత్రమే మనకు ప్రతిగమన సూత్రం లేదా తిరోగమన సూత్రం అంటాం. దీనికి కారణం ఏంటంటే జనరల్గా లా ఆఫ్ రిగ్రెషన్కి మెయిన్ రీజన్ మనకు మేనరికపు వివాహాలు అంటాం. మనం మేనరిక వివాహాలు చేసుకోకూడదు. మేనరిక వివాహాలు లేదా సంబంధాలు చేసుకుంటే మనకు పుట్టేటువంటి పిల్లలు మనం చూస్తూ ఉంటాం కదా, జనరల్గా అంగవైకల్యంతో పుట్టడము లేదా మానసిక వైకల్యంతో పుట్టడము చూస్తూ ఉంటాం. సో కాబట్టి మేనరిక వివాహాలు చేసుకోవాలంటే కంపల్సరీగా మీరు డాక్టర్ని సంప్రదించి బ్లడ్ టెస్ట్లు అవి చేయించుకొని ఇన్ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసుకున్న తర్వాతనే ఒకవేళ చేసుకోవాలనుకుంటే మ్యారేజెస్ చేసుకోవాలన్నమాట. సో దీస్ ఆర్ ద 3 kinds ఆఫ్ లాస్ ఆఫ్ హెరిడిటీ యాజ్ పర్ ది గ్రెగర్ జోన్ మెండల్. సో ఒకటిది లా ఆఫ్ సిమిలారిటీ, అండ్ సెకండ్ లా ఆఫ్ వేరియేషన్, థర్డ్ వన్ లా ఆఫ్ రిగ్రెషన్. సో ఈ స్లైడ్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. సో దీని మీద ఒకసారి బిట్స్ చూద్దాము, ఎలా అడిగారు మనకు అంతకుముందు ఎగ్జామ్స్లో ఎలా అడిగారో ఒకసారి చూడండి. 2024 నేను క్వశ్చన్ పేపర్ చూస్తే ఈ బిట్స్ ఉన్నాయి. సో అంతకుముందు కూడా కొన్ని బిట్స్ అడిగి ఉన్నారు. సో ఇది పేపర్ 1 పేపర్ 2లో ఉన్న బిట్స్ ఇవి, షిఫ్ట్ అండ్ షిఫ్ట్ 2. సో అనువంశికత. సో మొదటి బిట్ చూడండి ఇక్కడ ఒకసారి. అనువంశికత వీటిని ఒక తరం నుంచి మరొక తరానికి అందిస్తుంది. సో వికాసం యొక్క సంభావ్యతలు, నేర్చుకున్న నైపుణ్యాలు, జ్ఞానము, వైఖరులు. సో ఈ పదానికి అర్థం తెలిసి ఉండాలి మనకు. అనువంశికత ఒక తరం నుంచి ఇంకో తరానికి అందించేది ఏది అని అర్థము. సో మనం మాట్లాడేది కంప్లీట్గా వికాసం గురించే కదా, ఇక్కడ కీవర్డ్ ఉంది. అనువంశికత వికాసానికి సంబంధించింది. సో వికాసం యొక్క సంభావ్యతలు అంటే, వికాసం సంభావ్యతలు అంటే ఏంది? పాసిబిలిటీస్ ఏమి ఉంటాయి డెవలప్మెంట్కి, మనకు పాసిబిలిటీస్ ఏమేమి ఉంటాయి? సో హెరిడిటరీ ఉంటుంది కదా, హెరిడిటరీ. సో హెరిడిటరీలో ఏమేమి ఉన్నాయి మనకు? ఫిజికల్ ఫీచర్స్, శారీరకమైనటువంటి లక్షణాలు, లేదా బయలాజికల్ ఫీచర్స్, తెలివితేటలు కానీ లేదా ఎమోషనల్స్ కానీ, ఇవన్నీ భావోద్వేగాలకు సంబంధించిన ట్రైట్స్. ఆ ట్రైట్స్ ఏవైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ ట్రైట్స్ అన్ని కూడా సంభావ్యతల కింద వస్తాయి, అంటే కారకాలు అనమాట అవన్నీ. సో కాబట్టి ఆన్సర్ మనకు వికాసం యొక్క సంభావ్యతలు. సో నేర్చుకున్న నైపుణ్యాలు అనేది మనకు అనువంశికత, హెరిడిటరీ ద్వారా రాదు ఇది. సో లెర్నింగ్ స్కిల్ అనేది మనకు పుట్టిన తర్వాత మనం నేర్చుకుంటే వచ్చేది. జ్ఞానం కూడా అంతే, వైఖరులు, అటిట్యూడ్ కూడా అంతే. సో ఇవన్నీ కూడా మనం పుట్టిన తర్వాత సమాజంలో పరిసరాలను బట్టి వచ్చేవి లేదా నేర్చుకుంటే వచ్చేవి. కానీ వికాసం యొక్క సంభావ్యతలు ఏవైతే ఫిజికల్ ఫీచర్స్, ఫిజికల్ ట్రైట్స్, మెంటల్ ట్రైట్స్, ఎమోషనల్ ట్రైట్స్, టెంపర్మెంటల్ ట్రైట్స్, వైఖరి, ఇవన్నీ కూడా మనకు వికాసం యొక్క సంభావ్యతలు అంటాం అనమాట. అవి వస్తాయి మనకు. సో దాని ఆన్సర్ ఏంటి ఇప్పుడు? వికాసం యొక్క సంభావ్యతలు. రెండవది సమరూప కవలలో, ఇది అడిగిండు 2024 మ్యాథమెటిక్స్ పేపర్ 2లో అడిగిండు, మ్యాథమెటిక్స్లో అడిగిండు ఇది. స్వరూపక కవలలో ఫలదీకరణానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి అన్నాడు. స్వరూపక కవలలో ఫలదీకరణం. సో ఇప్పుడు ఏం గుర్తుపెట్టాలంటే, ఒక అండము ఒక శుక్రకణం ద్వారా ఫలదీకరణం చెందడము, ఒక అండము 2 శుక్రకణాల ద్వారా ఫలదీకరణం చెందడము, 2 అండాలు ఒక శుక్రకణం ద్వారా ఫలదీకరణం చెందడము, 2 అండాలు 2 శుక్రకణాల ద్వారా ఫలదీకరణం చెందడము. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఫర్ ది ఐడెంటికల్ ట్విన్స్? సో ద ఫస్ట్ వన్ ఈజ్ 1 egg 1 sperm can fertilize, and 1 egg 2 sperms can fertilize, and 2 eggs 1 sperm fertilize, 2 eggs 2 sperms fertilization. సో ఇందులో ఏది ఇప్పుడు మనం స్వరూపక లేదా ఐడెంటికల్ అంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఒకటే అండం ఉండాలి, ఒకటే శుక్రకణం ఉండాలి. అయితే ఐడెంటికల్ ట్విన్స్ పుడతారు మనకు. లేదు 2 వేరు ఉన్నాయి అనుకోండి, ఇట్లా 2 అండాలు 2 శుక్రకణాలు వేరువేరుగా ఫలదీకరణ ఒకేసారి ఫలదీకరణ వచ్చింది, ఇప్పుడు వచ్చేది ఏంటి? విరూపకత లేదా విరూపక ట్విన్స్ అంటుంది అన్నమాట, మోనోజైగోటిక్స్ అన్నమాట. సో ఆప్షన్ ఇస్ 1 ఈస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ మూడోది ఏంటి? పిల్లలకు పుట్టుకతో వచ్చే వంశపారంపర్యంగా లక్షణాలు వీరి ద్వారా అందుతాయి. సో తల్లిదండ్రులు మాత్రమే. తల్లిదండ్రులు అంటే పేరెంట్స్ ఆఫ్ ఫాదర్, తల్లిదండ్రుల నుంచి, ఫ్రమ్ ద పేరెంట్స్. తల్లిదండ్రుల నుంచి, తల్లిదండ్రులు అంటే పేరెంట్స్ ఆఫ్ మదర్ లేదా పూర్వీకులు, ఎన్సెంట్స్. సో నేను చెప్పాను కదా మీకు, పిల్లలకు పుట్టుకతో వచ్చే వంశపారంపర్య లక్షణాలు మనకు పూర్వీకుల నుంచి కూడా వస్తాయి. కేవలం తల్లిదండ్రుల నుంచి మాత్రమే కాదు,
తల్లిదండ్రుల నుంచి కూడా వస్తాయి. అంటే మన ఫాదర్ సైడ్ నుంచి ఉండే లక్షణాలు వస్తాయి, మదర్ సైడ్ నుంచి ఉండే లక్షణాలు కూడా కొన్ని వస్తాయి అనమాట. సో కాబట్టి మనం ఎనిసెంట్స్, పూర్వీకులు అనే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఒకవేళ పూర్వీకులు లేదనుకోండి, ఈ పదం రాలేదు, అప్పుడు మీరు తల్లిదండ్రులని పెడితే కొంచెం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ 4ది స్వరూపక కవలల మూర్తిమత్వానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. స్వరూపక కవలలు చూడండి, ఇక్కడ 2 క్వశ్చన్స్ అడిగారు. ఇది సోషల్ స్టడీలో అడిగిన బిట్. 4ది సోషల్ స్టడీస్లో, 2ది మనకు మ్యాథమెటిక్స్ దాంట్లో అడిగారు పేపర్ 2లో. ఈ 2 క్వశ్చన్స్ అవే, కానీ స్టేట్మెంట్ డిఫరెంట్. చూడండి ఒకసారి. స్వరూపక కవలలో ఫలితీకరణకు సంబంధించి ఇక్కడేమో డైరెక్ట్ క్వశ్చన్ మీకు ఏంటి, ఎగ్స్ అండ్ స్పెమ్స్ ద్వారా బయోలాజికల్ ఫ్యాక్టర్స్ బేసిస్ అడిగితే, ఇక్కడేం పర్సనాలిటీ మీద అడిగారు. చూడండి, స్వరూపక కవలలో మూర్తిమత్వానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. 1, స్వరూపక కవలలో మూర్తిమత్వం ఒకేలా ఉంటుంది. పర్సనాలిటీ ఈజ్ సేమ్ ఫర్ ది ఐడెంటికల్ ట్విన్స్. అండ్ స్వరూపక కవలలో మూర్తిమత్వం భిన్నంగా ఉంటుంది. స్వరూపక కవలల మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ ట్రైట్స్ అనేవి డిఫరెన్స్గా ఉంటాయి, భిన్నంగా. అండ్ స్వరూపక కవలల మూర్తిమత్వం వారి అనువంశికతపై ఆధారపడి ఉంటుంది. అండ్ స్వరూపక కవలల మూర్తిమత్వం శైశవ దశలో ఒకేలా ఉండి పెరిగే కొద్దీ మారుతుంది అన్నాడు. ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే మనకి ఇంచుమించు అన్ని కరెక్ట్గా అనిపిస్తుంది కదా, బట్ మనకు పర్ఫెక్ట్ ఆన్సర్ 2. ఎందుకంటే మనం ఫస్ట్ లెసన్లో మీకు చెప్పేటప్పుడు చెప్పాను, వికాసం అనేది ఏ ఇద్దరు వ్యక్తుల్లో ఒకేలా ఉండదు అని చెప్పాను మీకు. అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి అనేది మీకు నేను ఫస్ట్ చాప్టర్ చెప్పేటప్పుడు చెప్పాను కదా. కవల పిల్లల్లో కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అవి కంపల్సరీ ఉంటాయి, లక్షణాల్లో భేదాలు ఉంటాయి. కాబట్టి భిన్నంగా ఉంటుంది వాళ్ళకి పర్సనాలిటీ ట్రైట్స్ అనేవి. కవలల్లో అయినా సరే భిన్నంగా ఉంటాయి పర్సనాలిటీ ట్రైట్స్, నాట్ ఫిజికల్ ఒక్కోసారి ఐడెంటికల్గా ఉండొచ్చు, బట్ పర్సనాలిటీ ఏంటంటే మెంటల్గా కావచ్చు, ఎమోషనల్ కావచ్చు, లేదా టెంపర్మెంట్ ట్రైట్స్, ఇవన్నీ కూడా డిఫరెన్స్గా ఉంటాయి. సో కాబట్టి ఆన్సర్ స్వరూపక కవలలో మూర్తిమత్వం భిన్నంగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు పరిసరాలు లేదా ఎన్వైరన్మెంట్ అంటుంది. దీని యొక్క మీనింగ్ ఏంటి, పరిసరాలు లేదా ఎన్వైరన్మెంట్ మీనింగ్. సో దీనికి మనం చెప్పాలి అంటే జన్యు సంబంధమైనటువంటి అంశాలు తప్ప, అంటే జన్యు సంబంధమైనటువంటి లక్షణాలు తప్ప మిగిలిన ఏ లక్షణాలైనా వ్యక్తి వికాసంపై ప్రభావాన్ని కనుక చూపినట్లయితే దాన్ని మనం పరిసరాలు అంటాము. అంటే జన్యు సంబంధమైనట్టు ఇందాక మనం చెప్పాము చూడండి, ఆ అంశాలు కాకుండా మిగిలిన అంశాలన్నీ కూడా, అంటే బాహ్య కారకాలన్నీ కూడా మనము పరిసరాల కిందకు చూసుకోవచ్చు అన్నమాట. దీన్నే మనము ఇంకొక పరిభాషలో నర్చర్ అంటాం. అక్కడ నేచర్, ఇది నర్చర్ లేదా నర్చర్, గుర్తుపెట్టుకో. నర్చర్ అంటే పెంపకము అని అర్థము. దీని అర్థం ఏంటండి, నర్చర్ అంటే అర్థం ఏంటి, పెంపకం అనమాట. సో కాబట్టి జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే బాహ్యకారకాలన్నీ కూడా పరిసరాలే మనకు. అలాగే దీన్ని మనం పెంపకము లేదా నర్చర్ అని కూడా అంటాము. సో అదేవిధంగా పరిసరాల గురించి కూడా వుడ్వర్త్, ఇది నిన్న నేను ఒక పోల్ పెట్టాను. సో వాట్సాప్ గ్రూప్లో ఫ్రెండ్స్ కొంతమంది ఆన్సర్ చేశారు, బట్ చాలామంది ఆన్సర్ చేయలేకపోయారు. బట్ ఇదే నేను క్వశ్చన్ అక్కడ అడిగింది. అంటే పుట్టిక నుంచి వ్యక్తిపై ప్రభావం చూపే బాహ్య కారకాలన్నీ పరిసరాలలో అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు, వుడ్వర్త్. ఎన్వైరన్మెంట్ కవర్స్ ఆల్ ద ఫ్యాక్టర్ విచ్ కెన్ అఫెక్ట్స్ ఆర్ విచ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఏ బేబీ ఫ్రమ్ ది అవుట్ సైడ్. వుడ్వర్త్. ఏంటా కారకాలు, ఏంటా బాహ్య కారకాలు చూడవచ్చు మనం. సో ఫిజికల్ ఎన్వైరన్మెంట్ అంటే మనం ఉండేటువంటి ఇంటి వాతావరణము, లేకపోతే తినేటువంటి ఆహారము, పెరిగేటువంటి ఉష్ణోగ్రత, అవన్నీ కూడా మనకు ఫిజికల్ ఎన్వైరన్మెంట్. అండ్ సామాజిక పరిసరాలు, సోషల్ ఎన్వైరన్మెంట్ అంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, తర్వాత మన సిబ్లింగ్స్, వాళ్ళకి రిలేషన్స్ అనమాట, ఇవన్నీ కూడా దీని కిందకు వస్తాయి. అలాగే సాంస్కృతిక పరిసరాలు అంటాం, కల్చరల్ ఎన్వైరన్మెంట్ అంటే మనం మాట్లాడేటువంటి భాష, తర్వాత మనం పాటించేటువంటి సాంప్రదాయాలు, తర్వాత ఆచారాలు, మతాచారాలు, ఇవన్నీ కూడా మనకు కల్చరల్ ఎన్వైరన్మెంట్ కూడా ఎఫెక్ట్ చేస్తాయి మనకి డెవలప్మెంట్ పైన. అండ్ ఎడ్యుకేషనల్ ఎన్వైరన్మెంట్ కూడా అంటే పాఠశాల వాతావరణము, ఆవరణము, తర్వాత పాఠశాలలో ఉండేటువంటి ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు, ఇవన్నీ కూడా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి పిల్లవాడి యొక్క వికాసం పైన. అలాగే ఎమోషనల్ ఎన్వైరన్మెంట్ అంటాం, అంటే భావోద్వేగపరమైన పరిసరాలు, అంటే తోటి వారితో మనకి ఎట్లా ప్రేమగా ఉంటున్నారా, లేకపోతే మనకు ఎనిమిగా ఉంటున్నారా, లేకపోతే మనకు ఎటువంటి రక్షణ ఉంటుంది, లేదా భద్రత ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనకు ఎమోషనల్ డెవలప్మెంట్ కిందకి చూడవచ్చు, ఫ్యాక్టర్స్ కిందకి మనం చూడవచ్చు. సో ఇక్కడ కేవలం మీకు ఫ్యాక్టర్ నేమ్స్ మాత్రమే చెప్తున్నామండి. నెక్స్ట్ టాపిక్లో మీకు స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ వస్తుంది కదా. ఈ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్లో ఒక్కొక్క ఫ్యాక్టర్ ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది పిల్లవాడికి అనేది అక్కడ మీకు కొన్ని థియరీస్, సైంటిస్ట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, కొన్ని సిద్ధాంతాలు అక్కడికి వస్తాయి. నెక్స్ట్ టాపిక్లో కంప్లీట్గా దీని బ్రీఫ్ ఉంటుంది. ఇక్కడ కేవలం మీరు ఏ కారకాలు ఐడెంటిఫై చేస్తున్నారు అంతే. పరిసరాల రకాలు మనకు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి తల్లి గర్భంలో ఉన్నప్పుడు, ఒకటి పుట్టి భూమి మీద వచ్చిన తర్వాత. దీన్నే మనము ప్రీ నెటల్ ఎన్వైరన్మెంట్ అండ్ పోస్ట్ నెటల్ ఎన్వైరన్మెంట్ అంటాం. టైప్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఆర్ 2, అండ్ ప్రీ నెటల్ అండ్ సెకండ్ వన్ ఇస్ పోస్ట్ నెటల్. సో జనన పూర్వ పరిసరాలు అంటాము, లేదా జనాంతర పరిసరాలు. జనన పూర్వం అంటే పుట్టక ముందు ఉండే పరిసరం ఎక్కడ ఉంటుంది, తల్లి గర్భంలో ఉంటుంది, ఫ్రమ్ మదర్స్ womb. అండ్ జనాంతర పరిసరాలు ఆఫ్టర్ బర్త్, పోస్ట్ నెటల్ ఎన్వైరన్మెంట్ అంటాం దాన్ని.
సో ఇక్కడ మీరు పిక్చర్లో చూడొచ్చు అనమాట. సో ఇందాక చెప్పుకున్నటువంటి ఫ్యాక్టర్స్లో మనకు జనన పూర్వంలో కొన్ని అంశాలు తల్లి గర్భంలో ఉండేటువంటి పరిసరాలు కూడా వికాసం పైన ప్రభావాన్ని చూపుతాయి. ఏంటి ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి తీసుకునేటువంటి ఆహారాలు, ఆలోచించే విధానము, తల్లి ఆరోగ్య పరిస్థితి, మానసిక పరిస్థితి, సో ఇవన్నీ కూడా పిల్లవాడి యొక్క వికాసం పైన ఆధారపడుతుంది. ఆ స్టేజ్ని, ఆ పరిసరాన్ని మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉండేటువంటి ఆ పరిసర కారకాలని మనము ప్రీ నెటల్ ఎన్వైరన్మెంట్ లేక జన్యుపూర్వ పరిసరాలని అంటాం అనమాట. అందుకే డాక్టర్స్ కూడా గర్భవతి అయినటువంటి మహిళకు మనకు ఆ మదర్కి కొన్ని గైడెన్స్ కూడా ఇస్తూ ఉంటారు. మీరు ప్రశాంతంగా ఉండాలి, టెన్షన్ తీసుకోవద్దు, బలమైన పౌష్టికమైన ఆహారం తీసుకోవాలి, తర్వాత చాలా ప్రశాంతంగా నిద్రపోవాలి, వాకింగ్ చేయండి. ఇవన్నీ కూడా ఎందుకు అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు పుట్టబోయే బిడ్డ కూడా చాలా మంచి వికాసం కలిగినటువంటి బిడ్డ పుడతాడనేది అనువంశకతవాదుల యొక్క వాదన అనమాట. సో కాబట్టి అది కూడా మనకు జనన పూర్వ పరిసరాలు కూడా ఎఫెక్ట్ చేయబడతాయి. అలాగే జననంతర పరిసరాలు లేదా పోస్ట్ నేటల్ ఎన్వైరన్మెంట్ అంటాం కదా, అంటే పుట్టిన తర్వాత ఉండేటువంటి పరిస్థితులు అనమాట, లేక పరిసరాలు ప్రభావం కూడా పిల్లవాడి వికాసం పైన ఆధారపడుతుంది. ఏంటవి అంటే ఉదాహరణకు మనం ఇంటి వాతావరణం చెప్పవచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులతో ఉన్న సంబంధాలు చెప్పవచ్చు, లేదా పాఠశాలలో ఉండేటువంటి పర్యావరణ పరిస్థితులు, లేకపోతే వాతావరణ పరిస్థితులు, ఇవన్నీ కూడా మనకు పుట్టిన తర్వాత పోస్ట్ నేటల్ ఎన్వైరన్మెంట్ కిందగా తీసుకుంటాం అనమాట. సో ఇవి ఎలా ఎఫెక్ట్ అవుతాయి, అప్పుడు పిల్లవాడి యొక్క మానసిక పరిస్థితి కానీ శారీరక పరిస్థితి ఎలా ఉంటుందనేది మనం నెక్స్ట్ చాప్టర్లో ఉంటుంది. సో ఇప్పటివరకు అయితే మనము 2 రకాల అంశాలు నేర్చుకున్నాము. ఒకటి హెరిడిటరీ లేక అనువంశికత, రెండవది ఎన్వైరన్మెంట్ పరిసరాలు, వాటి యొక్క కారకాలు. సో దీని గురించి తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఇందులో మనకు ఒక డౌట్, అసలు ఏది ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తుంది ఒక వ్యక్తి వికాసంపై, హెరిడిటరీయా లేదా పరిసరాల అనే దానికి వివిధ రకాల శాస్త్రవేత్తలు వివిధ రకాలుగా వివరించడం జరిగింది. ఒక్కొక్కటి గురించి తెలుసుకుందాం ఇప్పుడు. సో ఇది కూడా మనకు కొంచెం టెట్లో బిట్ అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. ఆ సైంటిస్ట్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి మీరంటే, ఇది ఒక కోడ్ గుర్తుపెట్టుకోండి. గోపి, ఇలా చదవండి దాన్ని నిలువుగా. గోపి ఆవిడకైగా ఫ్రీ, గోపి ఆవిడకైగా ఫ్రీ, లేదా ఆవిడ గోపికగా ఫ్రీ, ఏదో ఒకటి, ఇది ఒక కోడ్. దీన్ని న్యూమోనిక్స్ అంటాం కదా. ఏదో ఒక రకంగా సైంటిస్ట్ పేర్లు అయితే గుర్తుపెట్టుకోవాలండి. మీరు ఎట్లయినా దాన్ని అనుకోండి. గోపి ఆవిడకేగా ఫ్రీ, లేదా ఆవిడ గోపికగా ఫ్రీ, ఇలా కూడా రాయొచ్చు. ఆవిడ ఫస్ట్ రాసి గోపి తర్వాత కూడా రాయొచ్చు, లేదా గోపి ఆవిడకేగా ఫ్రీ. ఈ గోపి ఆవిడకేగా ఫ్రీ అనేది ఏంటంటే సైంటిస్ట్ యొక్క పేర్లలో మొదటి అక్షరాన్ని తీసుకోవడం జరిగింది. అందులోంచి ఇది ఒక కోడ్ అనమాట. చూడండి, గో అంటే గోడార్డ్, హెన్రీ గోడార్డ్ అని గుర్తుపెట్టుకోండి. గోడార్డ్. గోపి, పి అంటే పియర్సన్, ఆ అంటే ఆల్ఫోర్ట్, వి అంటే విన్షిప్, డా అంటే డగ్డల్, కే అంటే కెల్లా, గా అంటే గాల్టన్, అండ్ ఫ్రీ అంటే ఫ్రీమన్. ఇవి వీళ్ళ పేర్లు అన్నమాట. సో గోపి ఆవిడకేగా ఫ్రీ. వీళ్ళు చేసిన ప్రయోగం ఏంటి, ఎవరి మీద చేశారు, వచ్చిన ఫలితం ఏంటో ఒకసారి చూడాలన్నమాట. ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే సైంటిస్ట్ ఎవరి మీద ప్రయోగం చేశారనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరు, హెరిడిటేరియన్స్ అంటే అనువంశికత వాదులు అనమాట. హెరిడిటేరియన్స్లో వీళ్ళు గోపి ఆవిడకేగా ఫ్రీ అనే కోడ్ గుర్తుపెట్టుకోండి, అప్పుడు మీకు వచ్చేస్తుంది. బట్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి మనం, చాలా పెద్ద టేబుల్ ఉంటుంది, మీ టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది. బట్ దీన్ని చాలా సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి మీరు. సో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ చూద్దాం. గో అంటే గోడార్డ్. అతను ఎవరి మీద ప్రయోగం చేసిందంటే మార్టిన్ కల్లికాక్ అనే కుటుంబం పైన పరిశోధన చేసిండు. మార్టిన్ కల్లికాక్. దీని ఎట్లా, ఈ పేరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ చూడండి. గోడ, ఇక్కడ గోడ అనుకోండి. గోడ, కల్లి అంటే కళ్ళు దాగి గోడ ఎక్కిండు అనుకోండి, సింపుల్గా కళ్ళు దాగి గోడ ఎక్కిండు. లేదా కాక్ అంటే సెటిల్ కదా, ఈ కాక్ని కొడితే గోడ మీద పడ్డది, కాక్ని కొడితే గోడ మీద పడ్డది, అట్లా గుర్తుపెట్టుకోండి. గోడార్, మళ్ళీ కల్లికాక్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వర్డ్ ఏంటి, కీవర్డ్ మీకు కల్లికాక్లో కళ్ళు దాగి గోడ మీద కూర్చున్నాడు, లేదా కాక్ కొడితే గోడ మీద పడ్డది. సో ఇక్కడ గోడ ఉంది కదా, గోడ, కల్లి, కాక్, ఇలా ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. సో కొంచెం ఫన్నీగానే ఉంటుంది, బట్ మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఏదో ఒక రకంగా చదువుకోవాలి దీన్ని. సో ఇదనమాట. సో ఇతను మార్టిన్ కల్లికాక్ అనే కుటుంబం పైన పరిశోధన చేసింది. ఎవరి మార్టిన్ కల్లికాక్ అంటే, మార్టిన్ కల్లికాక్ ఒక సైనికుడు. ఇతనికి 2 భార్యలు. ఒక భార్య చాలా తెలివైనది, ఒక భార్య చాలా మందబుద్ధి గలది. సో అప్పుడు ఏం చేసిందంటే, తెలివైన భార్య పిల్లల యొక్క సంతానానికి తను స్టడీ చేసిండు, అలాగే మందబుద్ధి కలిగిన భార్య యొక్క సంతానాన్ని కూడా తను స్టడీ చేస్తే తెలిసింది ఏంటంటే, తెలివైన తల్లికి పుట్టినటువంటి బిడ్డలు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు, డాక్టర్లు, లాయర్లు ఇలా పుట్టారు, అంటే తెలివిగలగానే పుట్టారు. మందబుద్ధి గల భార్య యొక్క పిల్లలను స్టడీ చేసినప్పుడు చాలామంది అందులో నేరస్తులు, దొంగలు, ఇలా మందబుద్ధితో పుట్టినారని తెలిసిందనమాట. సో కాబట్టి ఇతని ప్రకారం ఏంటంటే, వ్యక్తి యొక్క వికాసంలో అనువంశికత ప్రధాన పాత్ర పోస్తుందని ఇతను చెప్పడం జరిగింది. సో ఇది మార్టిన్ కల్లికాక్ అనే కుటుంబం మీద చేసిండు. ఇదంతా అడగడు, బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గోడార్డ్, హెన్రీ ఎవరి మీద ప్రయోగం చేసిండు, మార్టిన్ కల్లికాక్ కుటుంబం, అంతే, ఏం లేదు. వీళ్ళందరూ చెప్పింది అనువంశికత గురించే, ఇలా అందరూ చెప్పింది కూడా అనువంశికత గురించే, బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరి మీద ప్రయోగాలు చేశారనేది. అండ్ పియర్సన్ డార్విన్, మనకు తెలుసు కదా, డార్విన్ అండ్ హోమినీ కుటుంబం, వీళ్ళిద్దరి మీద ప్రయోగాలు, 2 కుటుంబాలపైన ప్రయోగాలు చేసిండు ఆయన. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. పియర్సన్ అంటే సబ్బు పేరు, పియర్సన్ సబ్బు ఉంది కదా,
హోమ్ అంటే ఇంట్లో నేను పియర్సన్ సబ్బు వాడతాను అనుకోండి. లేదా రిన్ సబ్బు, డార్విన్లో రిన్ ఉంది కదా, ఇంట్లో నేను రిన్ సబ్బు పియర్సన్ స్నానానికి రిన్ సబ్బు అట్లా ఉతకడానికి వాడతాను, అట్లా గుర్తుపెట్టుకోండి. సో డార్విన్ అండ్ హోమిని అంటే హోమ్, ఇంట్లో రిన్ సబ్బు, అలాగే పియర్సన్ సబ్బు వాడతాను, ఇట్లా గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి అప్పుడు మీకు డార్విన్ అండ్ హోమిని కుటుంబం పైన స్టడీ చేసిన వ్యక్తి పేరు ఏంటంటే పియర్సన్. అంటే ఇతను చేసిన ప్రయోగం ఏంటంటే, డార్విన్ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఏదో ఒక రాయల్ సొసైటీలో మెంబర్స్గా ఉన్నారు, అంటే చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. అలాగే హోమిని ఒక మందబుద్ధి కలిగినటువంటి బలహీనమైన మనస్కురాలు ఆమె కుటుంబ సభ్యులు కూడా పరిశీలిస్తే అందరూ మందబుద్ధి వాళ్ళే, చాలా ఎక్కువ మంది సంతానం అందులో మందబుద్ధి కలిగినటువంటి బుద్ధిమాంద్యం కలిగినటువంటి పిల్లలుగా పుట్టడం జరిగిందనమాట. సో ఇక్కడ కూడా అనువంశికతే కారణం. ఏదైనా సరే వాళ్ళు చేసిన రీసెర్చ్ అనువంశికతలో వికాసం ఎంతవరకు ప్రభావం చూపెడుతుందనేది వీళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఎవరి మీద ప్రయోగం చేశారనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఏంటి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పియర్సన్ సబ్బు, రిన్ సబ్బు, హోము అండ్ ఆల్ ఫోర్ట్లో ఆల్ ఉంది కదా, ఆల్ ఫోర్ట్లో ఆల్ అన్నీ బాగుంటే సుఖము, పోతే దుఃఖము, అలా గుర్తుపెట్టుకోండి. అంటే వీళ్ళు ప్రముఖ వ్యక్తుల యొక్క కుటుంబాలు వారి వారసుల పైన రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే సుఖ దుఃఖాలకు కారణం అనువంశికత అని చెప్పారనమాట. కింది వాటిలో ఎవరు సుఖ దుఃఖాలకు కారణం అనువంశికత అని చెప్పారంటే ఆల్ ఫోర్. ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆల్ అంటే అన్నీ బాగుంటే సుఖము, అన్నీ పోతే దుఃఖము, అలా గుర్తుపెట్టుకోండి. అండ్ విన్షిప్ ఎవరి మీద ప్రయోగం చేసినంటే ఎడ్వర్డ్ కుటుంబం పైన ప్రయోగం చేయడం జరిగింది. సో విన్షిప్ ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మీరు, విన్ అంటే గెలవడము, గెలిస్తే ఎడ్వర్డ్లో ఎడవవు, లేదా అవార్డ్ అని ఉంది కదా, అవార్డ్ గెలిస్తే అవార్డు, విన్షిప్ గెలవకపోతే ఎడుస్తావు అని. ఓకే, విన్ అంటే గెలవడము, ఎడవవు, గెలిస్తే ఎడవవు, గెలవకపోతే ఎడుస్తావు అని. ఎడ్వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఎడ్వర్డ్ అలా ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎడ్వర్డ్ కుటుంబంలో ఎలిజబెత్ ప్రజ్ఞావంతురాలైనటువంటి సంతానానికి, అలాగే మేరీ సాధారణ ప్రజ్ఞ కలిగినటువంటి సంతానానికి తను ప్రయోగం చేసినప్పుడు వాళ్ళలో కూడా డిఫరెన్సెస్ని తను ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీన్ని కూడా కారణము అనువంశికత అని చెప్పడం జరిగింది అనమాట. అండ్ డగ్డల్ ఇది కొంచెం ఇంపార్టెంట్, నేను స్టార్ వేసానంటే ఇంపార్టెంట్ ఇక్కడ కొంచెం. అలాగే సుఖ దుఃఖాలు కూడా ఇంపార్టెంట్. డగ్డల్ మ్యాక్స్ జూక్స్ కుటుంబం పైన ప్రయోగం చేయడం జరిగింది. తను రాసిన గ్రంథం ది జాక్స్, తను రాసిన గ్రంథం పేరేంటి, జాక్స్. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి మనం. డగ్డల్లో డల్ ఉందిగా, డల్గా ఉంటే జోక్స్ వేయండి, లేక డల్, మ్యాథ్స్లో డల్, మ్యాథ్స్ అని ఉంది కదా, మ్యాథ్స్లో డల్గా ఉన్నారండి, డల్. ఓకే, డల్గా ఉంటే జోక్స్ వేయండి, లేదా మ్యాథ్స్లో డల్గా ఉన్నారని, ఇట్లా ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. తను రాసిన గ్రంథం పేరు ది జాక్స్. ఈ మ్యాక్స్ జూక్స్ అనే వ్యక్తి నేరస్తుడు, లంచగొండి, అవినీతిపరుడు అనమాట. ఇతని కుటుంబంలో సంతానం మొత్తాన్ని తను స్టడీ చేస్తే తెలిసింది ఏంటంటే, అందులో దగ్గర 700 పైన కుటుంబ సభ్యులకు తను రీసెర్చ్ చేసినప్పుడు అందులో సుమారుగా 500 పైన వ్యక్తులు అవే లక్షణాలతో ఉన్నారని అర్థమైంది. అంటే వాళ్ళు నేరస్తులు గాను, లేకపోతే లంచగొండి గాను, లేకపోతే దొంగలు గాను, వేశ్యాలు గాను ఉన్నారనమాట సమాజంలో. సో కాబట్టి ఇక్కడ కూడా హెరిడిటీ ఎఫెక్ట్ చూపెడుతుందని తను చెప్పడం జరిగింది. అండ్ కెల్లాగ్ దంపతులు అని వస్తుంది కంపల్సరీగా. ఈ కెల్లాగ్ దంపతులను ఎలా గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు చేసిన ప్రయోగము డొనాల్డ్ అంటే మానవ శిశువు పేరు అనమాట. దాని పేరు డొనాల్డ్ పెట్టుకున్నారు. అలాగే ఒక చింపాంజీ పిల్ల పైన చేశారు, దాని పేరు గువా అంటే గువా ఎందుకు పెట్టారంటే చింపాంజీ యొక్క గువా తింటుంది కాబట్టి గువా అని పెట్టారు. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి దీన్ని మీరు, కెల్లాగ్ దంపతులు డొనాల్డ్ని డోనట్ అనుకోండి, డోనట్ తినడానికి గోవా వెళ్ళారు అనుకోండి, లేక కెల్లాగ్ దంపతులు గోవా వెళ్ళి డోనట్ తిన్నారు అని అనుకోండి, గోవా అనుకోండి. ఇక్కడ ఎట్లా ఒకటి ఇలా గుర్తుపెట్టుకోండి. మరి వీళ్ళు డొనాల్డ్ అంటే మానవ శిశువు, గువా చింపాంజీ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, డొనాల్డ్ అంటే మానవ శిశువు, గువా అంటే చింపాంజీ. ఈ ఇద్దరిని చిన్నప్పుడే తను ఒక ప్రయోగం చేశాడు. అంటే చింపాంజీకి మానవుని భాష వస్తున్నది కానీ తన మీద ప్రయోగం చేస్తే ఎన్ని రోజులైనా చింపాంజీ మానవుని భాష నేర్చుకోలేకపోయింది అనమాట. ఇది దానికి కారణం అనువంశికత అని చెప్పాడు ఇక్కడ. అండ్ అంటే గాల్టన్ ఫ్రాన్సిస్ ఇంగ్లాండ్లోని 997 ప్రముఖ కుటుంబాలు, అలాగే 997 పేద కుటుంబాల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడానికి తను రీసెర్చ్ చేయడం జరిగింది. గాల్టన్ స్టన్ అని గుర్తుపెట్టుకుంది, స్టన్ అవుతారు ఎవరిని చూస్తే, జీనియస్ని చూస్తే. తను రాసిన గ్రంథం పేరు హెరిడిటరీ జీనియస్, ఇది కూడా ఇంపార్టెంట్. హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు, గాల్టన్లో స్టన్, జీనియస్ని చూస్తే మనం స్టన్ అవుతాం అనుకోండి. గాల్టన్ హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథం రాశారు. అందులో తెలిసింది ఏంటంటే 997 ప్రముఖ కుటుంబాలు, అందులో చాలామంది 80% మళ్ళీ ప్రముఖంగానే ఉన్నారు, వివిధ హోదాలలో ఉన్నారు, డాక్టర్లు, లాయర్లు, చాలా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారని. అలాగే పేద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు పేదవారుగానే ఉన్నారని తను తెలుసుకోవడం జరిగింది. దీనికి కారణము వాళ్ళ యొక్క హెరిడిటరీ అని చెప్తున్నారు అనమాట. అతను రాసిన గ్రంథం పేరేంటి, హెరిడిటరీ జీనియస్. రాసింది ఎవరు, గాల్టన్. ఎలా గుర్తుపెట్టుకోండి, గాల్టన్లో గాల్టన్ అంటే స్టన్ అవుతాం అనమాట, ఎవరిని చూస్తే జీనియస్ని చూస్తే, అట్లా గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్రీమన్ చేసిన ప్రయోగం తవల పిల్లల పైన. ఫ్రీ మ్యాన్ అంటే ఎవరు, కోరిలేషన్స్.
ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ ఏంటి? కోరిలేషన్. ఎవరిపైన దేనికోసం ప్రయోగం చేసిండైనా సహసంబంధాలు. అంటే అన్నదమ్ముల మీద, కవలల మీద, దాయాదుల పైన తను ఏం చేసిండంటే ప్రయోగాలు చేసిండు. ప్రయోగాలు చేసినప్పుడు తెలిసింది ఏంటంటే వాళ్ళకు సాధారణంగా సహసంబంధాలు ఉన్నాయి, రక్త సంబంధికులు కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ, వాళ్ళు చేసే పనులు కానీ, వాళ్ళ యొక్క లక్షణాలు కానీ సహజంగా దగ్గర పోలికలు ఉన్నాయని చెప్పారు. సహ సంబంధం గురించి, కోరిలేషన్ గురించి ప్రయోగం చేసిన వ్యక్తి ఫ్రీమన్. ఇలా మీరు గోపి ఆవిడకేగా ఫ్రీ అనే కోడ్ తోటి ఇలా ఈ పేర్లు కొంచెం గుర్తుపెట్టుకోండి. సో చివరికి అంకానికి వచ్చేసినాము. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ లేదా ఎన్విరాన్మెంటలిస్ట్ లేదా పరిసరవాదులు. సో ఇక్కడ కూడా మీరు ఏదో ఒకటి గుర్తుపెట్టుకోవాలి కాబట్టి దీన్ని న్యూ బావా గో ఫ్రీ స్కో అని గుర్తుపెట్టుకోండి. న్యూ బావా కొత్త బావా, గో వెళ్ళు, ఫ్రీ స్కూల్ స్కోడా కార్ కొనడానికి, ఫ్రీ స్కోడా కార్ కొనడానికి వెళ్ళు అని. ఓకే, సో కాబట్టి ఇలా ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక తప్పదు కదా, ఏదో ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ కోసం. సో ఇక్కడ చూడండి, న్యూ అంటే న్యూమన్, బా అంటే భాగ్లే, వా అంటే వాట్సన్, గో అంటే గోర్డాన్, అక్కడ గో అంటే గోడార్డ్, ఇక్కడ గోర్డాన్, రెండు వేరు. ఫ్రీ అంటే ఫ్రీమన్, స్కో అంటే స్కోడాక్. వీళ్ళు చేసిన ప్రయోగం ఏంటి అంటే, వీళ్ళు చెప్పేది ఏంటంటే మనిషి యొక్క వికాసానికి కారణము అనువంశికత ఒకటే కాదు, పరిసరాలు కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయని వీళ్ళ యొక్క వాదన అనమాట. చూద్దాం వీళ్ళు చేసిన ప్రయోగాలు ఏంటో ఒకసారి చూడండి. ఇక్కడ న్యూమన్ అనే పరిసరవాది ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది న్యూమన్ 19, న్యూమన్ 19 గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. 19 న్యూమన్ 9, న్యూమన్ 9 ఇలా. ఇతను స్వరూపక కవలల మీద ప్రయోగాలు చేశారు. 19 జతల స్వరూపక కవలాలు, 19 pairs ఆఫ్ ఐడెంటికల్ ట్విన్స్ పైన ఇతను చేసిన రీసెర్చ్ అనమాట. న్యూమన్ న్యూ అంటే నవజాతం, కొత్త వాళ్ళు, స్వరూప కవలాలని. న్యూ మ్యాన్ లేదా మన్, 9లో 9, ఇట్లా ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. తను ఏం చేశారంటే వేరువేరు పరిసరాలలో ఈ 19 మంది స్వరూపక కవలను తీసుకొచ్చి వేరువేరు పరిసరాల నుంచి తీసుకొచ్చాడు. అంటే వాళ్ళని గమనిస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళలో పెరిగినటువంటి పరిసరాల ప్రభావం కారణంగా వాళ్ళ యొక్క ప్రజ్ఞాపాఠవాలు, అంటే తెలివితేటలు కావచ్చు, వాళ్ళు ఆలోచించే విధానం కావచ్చు, అవన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి అని తెలుసుకున్నారు అనమాట. అండ్ బాగ్లే, ఇతను రాసిన అతి ముఖ్యమైన గ్రంథం బాగ్లే. అండ్ రెండోది బాగ్లే, ఇతను రాసిన అతి ముఖ్యమైన గ్రంథం ఏంటంటే ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథాన్ని రాశారు. ఇతను చెప్పింది ఏంటంటే ఎక్కువగా పాఠశాల యొక్క వసతులు లేదా పాఠశాల యొక్క పర్యావరణము పిల్లవాడి యొక్క వికాసానికి ప్రభావితం చేస్తుందనేది తన యొక్క వాదన అన్నమాట. అందుకని అతను ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే ఒక పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. అంటే ఇక్కడ దేని మీద? పాఠశాల పరిస్థితులు, పాఠశాల వసతులు, పాఠశాల పర్యావరణము, విద్యా అవకాశాలు, ఇవన్నీ కూడా పిల్లవాడి యొక్క వికాసంపై అత్యంత ప్రధానమైన ప్రభావాన్ని చూపెడతాయి అని చెప్పింది బాగ్లే. అతను రాసిన గ్రంథం పేరు ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. అండ్ ద హీరో ఆఫ్ ది ఎన్విరాన్మెంటలిస్ట్లో వాట్సన్ ఒకడు. ఇతను ప్రధానంగా మనోవిజ్ఞాన శాస్త్రము, మానవుని యొక్క ప్రవర్తనలో కలిగేటువంటి మార్పు, దానికి గల కారణము పర్యావరణం అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఇతను. సో ఇతను ఎవరి మీద ప్రయోగాలు చేశారంటే శిశువుల పైన ఇన్ఫాంట్స్ పైన ప్రయోగాలు చేశారు. ఇతను రాసిన పుస్తకం పేరు బిహేవియరిజం. ఇతను రాసిన పుస్తకం పేరు ఏంటంటే బిహేవియరిజం. ఇతని యొక్క వాదన ఏంటంటే ఒక పెద్ద స్టేట్మెంట్ చెప్తాడు. నాకు ఆరోగ్యవంతమైనటువంటి డజన్ శిశువులను నాకు ఇవ్వండి, నేను వాళ్లను మీకు ఎలా కావాలంటే అలా తయారు చేసి ఇస్తాను. లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు ఎలా కావాలంటే అలా తయారు చేసి ఇస్తాను. లేదా మీకు కావాలంటే వాళ్ళను పెద్ద దొంగలను, తర్వాత నేరస్తులను తయారు చేయమని కూడా నేను తయారు చేస్తాను. అంటే ఇక్కడ తన వాదన ఏంటంటే వ్యక్తి పుట్టిన తర్వాత తను ఎలా ఉండాలి, ఎలా వికాసం చెందాలో అనువంశిత కన్నా పర్యావరణం, పరిసరాల ప్రభావాన్ని చూపెడతాయి. వాళ్ళు ట్విన్స్ అయినప్పటికీ కూడా పెరుగుతున్న కొద్దీ పరిసరాల ప్రభావం వల్ల వాళ్ళ యొక్క లక్షణాలు కూడా తగ్గిపోతూ ఉంటుంది. అంటే వ్యత్యాసాన్ని కలిగి ఉంటుంది, వికాసంలో వ్యత్యాసాన్ని కలిగి ఉంటుంది అని తను చెప్పడం జరిగిందనమాట. గోడాన్లో గో. సో ఇతను చేసిన ప్రయోగం ఏంటంటే జిప్సీ నడిపే పిల్లలు లేదా పడవ నడిపే పిల్లలు, అంటే కెనాల్ బోట్ చిల్డ్రన్ అంటుంది. సో వీళ్ళ పిల్లల్ని తీసుకొచ్చారు. అంటే వీళ్ళు చదువుకి దూరంగా ఉన్నారు, పాఠశాల వాతావరణానికి దూరంగా ఉన్నారు అనమాట. వీళ్ళని తీసుకొని తను స్టడీ చేస్తే తెలిసింది ఏంటంటే వీళ్ళ యొక్క వయసుతో పాటు, అంటే పుట్టినప్పుడు వీళ్ళు కొంత తెలివితేటలు కలిగి ఉన్నారు, కానీ వయసు పెరిగే కొద్దీ వీళ్ళ యొక్క ప్రజ్ఞాలబ్ధి, ఐక్యూ లెవెల్స్ కూడా తగ్గిపోతున్నాయని చెప్పడం జరిగిందనమాట. వయసు పెరిగే కొద్దీ ప్రజ్ఞాలబ్ధి తగ్గిపోతుందని చెప్పినటువంటి శాస్త్రవేత్త గోర్డాన్, బికాస్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్ ఫ్యాక్టర్. అతను జిప్సీ పడవ నడిపేటువంటి వ్యక్తుల యొక్క పిల్లలను తను స్టడీ చేయడం జరిగింది. సో వయసు పెరిగితే ప్రజ్ఞాలబ్ధి తగ్గుతుందని తను చెప్పడం జరిగింది. సో గో, జిప్సీ పడవ ఎక్కి ఎల్లు, గోర్డాన్. ఓకే అని అర్థం, అలా గుర్తుపెట్టుకోండి. జిప్సీ పడవ ఎక్కి ఎల్లు, గోర్డాన్. అండ్ ఫ్రీమన్, అక్కడ ఫ్రీమన్, ఇక్కడ ఫ్రీమనే. అక్కడ కూడా ఫ్రీమన్ కవల పిల్లల మీదనే ప్రయోగం చేస్తే ఇక్కడ కూడా కవల పిల్లల మీదనే ప్రయోగం. కవల పిల్లలు, దాయాదులు, రక్త సంబంధికులు, అంటే కోరిలేషన్స్ పైన చెప్పినటువంటి, అంటే అనువంశికతలో ఉన్నారు వీళ్ళు, ఇక్కడ ఉన్నారు, అక్కడ కూడా సేమ్.
కవల పిల్లల మీద లేకపోతే కోరిలేషన్స్ పైన చెప్పినటువంటి శాస్త్రవేత్త అనువంశికతలో ఉన్నాడు. ఇక్కడ కూడా ఉన్నాడు ఫ్రీమన్. ఇతను మిల్డ్రెడ్ అండ్ రూత్ ఇద్దరు కవలల పైన ప్రయోగం చేశాడు. మిల్డ్రెడ్ అండ్ రూత్ కవలల్లో తను తెలుసుకుంది ఏంటంటే వీళ్ళ యొక్క ప్రజ్ఞా పాఠవాలు అంటే వీళ్ళు పెరిగిన పరిసరాలు వేరు. సో పరిసరాలు వేరు కాబట్టి ప్రజ్ఞా పాఠవాలు కూడా చాలా తేడా ఉన్నది వీళ్ళలో అనేది గమనించాడు అనమాట. అండ్ దెన్ స్కోడాక్ అనేది పెంపుడు శిశువు. స్కోడాక్ అనేది ఒక పెంపుడు శిశువు పైన తను చేశారంటే అడాప్టెడ్ చిల్డ్రన్ పైన. అంటే అడాప్టెడ్ చిల్డ్రన్ని తీసుకున్నప్పుడు వాళ్ళ యొక్క వికాసం ఎలా ఉందనేది ఇతను చెప్పడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి పిల్లవాడిని ఒక ఉన్నత కుటుంబంలో ఉన్న వ్యక్తి అడాప్షన్ తీసుకున్నాడు అనుకోండి. అప్పుడు పేద కుటుంబంలో పుట్టినప్పుడు అతని ఐక్యూ లెవెల్ మనకు 18.7 ఉందనుకోండి. అప్పుడు అడాప్షన్ చేసుకొని తను మనం పెంచుకున్నప్పుడు ఆ పరిసరాల ప్రభావం వల్ల అతని యొక్క ఐక్యూ లెవెల్ 116కు పెరిగిందనమాట. సో కాబట్టి ఇతను చెప్పేది ఏంటంటే పరిసరాలు కూడా వ్యక్తి యొక్క వికాసానికి దోహదపడతాయని చెప్పాడు. సో ఇలా మీరు ఎన్విరాన్మెంట్ చెప్పినటువంటి వాదనలు విన్నారు, అనువంశికత వాదులు చెప్పినటువంటి వాదనలు విన్నారు. కానీ చివరికి కంక్లూజన్ ఏంటి మరి మనకు? ఏది దీంట్లో ప్రధానమైన భూమిక పోషిస్తుంది అంటే మనిషి యొక్క వికాసానికి ఈ రెండు కూడా మూల కారణాలు అవుతాయి. అటు అనువంశికత, ఇటు పరిసరాలు కూడా రెండు కూడా ప్రభావాన్ని చూపుతాయి అనేది ఫైనల్గా మనం తెలుసుకోవాలి. దీనికి సంబంధించిన నోట్స్ కూడా నేను తయారు చేసి ఉన్నాను. ఈ మెటీరియల్ మీకు నేను షేర్ చేస్తున్నాను. సో ఆల్రెడీగా మీకు నేను మొదటి రోజు కూడా షేర్ చేశాను. చూడండి ఒకసారి. కింద నేను నా యొక్క వెబ్సైట్ అడ్రస్ కూడా మీకు ఇస్తున్నాను. అందులో కొన్ని లాగిన్ అయితే మీకు మెటీరియల్ అక్కడ కనిపిస్తుంది. అలాగే నా వాట్సాప్ ఛానల్లో కూడా అది పోస్ట్ చేస్తున్నాను. సో మెటీరియల్ చాలా సింపుల్గా ఉంటుంది. మన టెక్స్ట్ బుక్లో చదివి మనం చాలా సింపుల్గా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బుల్లెట్ పాయింట్స్ లాగా ఉంటాయి అనమాట. సో ఇక్కడ మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కలర్ఫుల్గా ఉంటుంది. చూడండి ఒకసారి. నేను తయారు చేశాను ఇది. నిర్వచనం ఇచ్చాము. డగ్లస్ హాలెండ్ జీవ సంబంధమైన బయాలజికల్ విత్ డయాగ్రామ్ అనమాట. చాలా సింపుల్గా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు అవసరం అంతవరకే ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది, పెద్దగా ఉండదు. ప్రతి టాపిక్ కూడా ఒక 3-4 పేజీలు ఉంటుంది, అంటే 2 పేపర్లు. సో ఇక్కడ చూడండి, దీనికి కూడా ఒక టేబుల్ ఇచ్చాను మీకు. ఇక్కడ ప్రయోగం ఏంటి, ఎవరి మీద ప్రయోగించారు, ప్రయోగం యొక్క రిజల్ట్స్ ఏంటి. అలాగే టెట్ బిట్కి ఇది చాలా ముఖ్యమైనది. అక్కడక్కడ రాసి కూడా ఉన్నాను మీకు నేను. సో ఇది చాలా సింపుల్, ఫ్రీగానే ఇస్తున్నానండి. సో ఇది మీరు చదవండి. కాబట్టి మీరు నాకు చేయాల్సింది ఒకటే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దీని వెనకాల ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉంటాయండి. చూడండి, ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి మనకు. ఇలా నేను ప్రతి అంశానికి దానికి సంబంధించిన మెటీరియల్, దాని వెనకాల ప్రాక్టీస్ బిట్స్, ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి కూడా డిస్కషన్లో పెడుతున్నాను. అదేవిధంగా నేను ఎగ్జామ్ ఫ్రీ టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇస్తున్నానండి. ప్రతి టాపిక్ అయిన తర్వాత నెక్స్ట్ డే మీకు ఆ లింక్ అనేది నా వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తున్నాను. అందులో లాగినే మీరు టెస్ట్ రాసి మీరు ఎక్కడి వరకు చేయగలరు స్కోర్ అనేది తెలుసుకోండి. ఇది ఈరోజు అంశము. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినైతే కంపల్సరీగా షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నేను కోరుకునేది ఒకటి, జస్ట్ లైక్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. నెక్స్ట్ వీడియో ఒక బ్యూటిఫుల్ ఆప్షన్తో మీ ముందుకుంటాను. అప్పటి వరకు నా వీడియోను చూస్తుండండి. కీప్ వాచింగ్ మై వీడియో ఆన్ RTV Learning, and this is Ramlal signing off.